బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఉదయం 8:30 ప్రాంతంలో పోలీసులు నక్సల్కు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంకా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, ఈ ఏడాది జనవరి నుంచి కూడా వరుస ఎన్కౌంటర్లు అయితే భారీగా మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన ఈ నెల రోజులలోనే మావోయిస్టులు 50కి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందడం మావోయిస్టులకు అయితే ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో 8 మంది మావోయిస్టులు అయితే మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరగొచ్చు. ఎందుకంటే ఈ మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా భద్రతా దళాలు అడవులను జల్లెడపడుతున్నాయి. ముఖ్యంగా అక్కడ మావోయిస్టులు ఉన్న సమాచారంతో ఇటు ఎస్టీఎఫ్, కోబ్రా, డిఆర్జీ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా జరిగిన స్వెచ్ ఆపరేషన్లో ఈరోజు ఉదయం మావోయిస్టులు తారసపడడం జరిగింది. మావోయిస్టులు తారసపడడంలో ఇరువురి మధ్య జరిగిన ఎన్కౌంటర్లు అయితే ఎన్కౌంటర్ జరగడం చోటు చేసుకుంది. దాని ఎన్కౌంటర్ అనంతరం సెర్చ్ చేసిన భద్రతా దళాలకు అక్కడ 8 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఇంకా అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి ఇంకా మావోయిస్టులు తప్పించుకున్న మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా అయితే భద్రతా దళాలు ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇది వేసవి కాలం రానున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అడవులు కూడా కొంచెం పలసబడే అవకాశం ఉన్న నేపథ్యంలో మావోయిస్టుల ఏరువేత కార్యక్రమంలో భద్రతా దళాలు అయితే నిమగ్నమై ఉన్నాయి. ముఖ్యంగా ఖచ్చిత సమాచారంతోనే భద్రతా దళాలు మావోయిస్టుల పైన ఎదురుకాల్పులు జరుపుతున్న పరిస్థితి. దీంట్లో మావోయిస్టులకు అయితే ప్రతిసారి జరిగిన ఎదురుకాల్పులు అయితే మావోయిస్టులకు తీవ్రంగా అయితే నష్టం జరుగుతుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.